హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ముందుగా గ్రూప్ 2 కి సెలెక్ట్ అయినటువంటి 1:2 కి సెలెక్ట్ అయినటువంటి అందరి అభ్యర్థులకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఏపీపీఎస్సీ అన్నటువంటిది రీసెంట్ గా మనకు ఒక అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి అప్డేట్ అన్నటువంటిది మనం చూసుకుంటే, ఎవరైతే ఈ గ్రూప్ 2 కి 1:2 కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు తమకు సంబంధించి ఈ పోస్టులు వద్దనేటువంటి ఒక ఆప్షన్ అనేటువంటిది ఇవ్వచ్చు. నాన్ విల్లింగ్ ఆప్షన్ అన్నటువంటి దాన్ని కొత్తగా తీసుకొని వచ్చిందనమాట. అంటే మనకి 2024లో ఈ ఎగ్జామ్ అన్నటువంటిది మెయిన్స్ ఎగ్జామ్ అన్నటువంటిది జరిగిందండి. 2024 ఫిబ్రవరిలో జరిగిందనమాట. ఆ తర్వాత ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ అంటే మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో, మనం చూసుకుంటే యూపీఎస్సీకి సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే గ్రూప్ 1కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ పోస్ట్ ఏదైతే వద్దనుకుంటున్నారో ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జామ్ కి సంబంధించి సెలెక్ట్ అయ్యి గ్రూప్ 2 పోస్ట్ వద్దనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు తమ అభిప్రాయం అనేటువంటిది నాన్ విల్లింగ్ అన్నటువంటి ఒక ఫామ్ అన్నటువంటి దాన్ని ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసిందనమాట. దానికి సంబంధించి తమ వివరాలు అనేటువంటిది పొందుపరిచి ఆ నాన్ విల్లింగ్ అభిప్రాయాన్ని అనేటువంటిది తెలపవలసి ఉంటుంది. దానికి సంబంధించి చివరి తేదీగా మనకి లాస్ట్ డేట్ ఈ మంత్ 4th అనేటువంటిది ఇచ్చిందనమాట. రాత్రి 10 గంటల వరకు ఈ యొక్క ఆప్షన్ అనేటువంటిది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అయితే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేసి మనం చూసుకుంటే కనుక, ఎవరైతే 1:2 కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరు పోస్ట్ మనకి అనేటువంటిది ఒకరికి మాత్రమే పోస్ట్ అనేటువంటిది దక్కుతుంది అనమాట. ఆఫర్ లెటర్ అనేటువంటిది ఒకరికి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రిమైనింగ్ వాళ్ళంతా మనకి 2 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు కదా, రిమైనింగ్ రిటర్న్ అయినటువంటి వాళ్ళకి అవకాశం అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే తర్వాత పోస్ట్ లో ఉన్నటువంటి అంటే మార్క్స్ వైజ్ చూసుకుంటే కనుక తర్వాత క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క అవకాశం అనేటువంటిది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ నాన్ విల్లింగ్ అన్నటువంటి దాన్ని ఒక ఆప్షన్ గా మాత్రమే తీసుకుందండి, ఖచ్చితం కాదు. ఇక్కడ అంటే ఆల్రెడీ డిఎస్సికి సెలెక్ట్ అయ్యి ఉండి మళ్ళీ ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే కూడా వాళ్ళ పేరు అనేటువంటి దాన్ని ఆటోమేటిక్ గా ఏం తీసేయరు. మన అభిప్రాయం అనమాట అది. అంటే నేను టీచర్ జాబ్ ని సెలెక్ట్ చేసుకోవాలా, లేదంటే కనుక ఈ యొక్క గ్రూప్ 2 పోస్ట్ అన్నటువంటిది నాకు కావాలా అన్నటువంటి నిర్ణయం అనేది నాకు మాత్రమే చెందుతుంది. కాబట్టి ఆప్షనల్ గా మాత్రమే ఈ యొక్క నాన్ విల్లింగ్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ ఎవరైతే రిటర్న్ అయినటువంటి 1:2 మెంబర్స్ కి సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ అందుకున్న వాళ్ళందరికీ కూడా ఓకే, కానీ మళ్ళీ రిటర్న్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళేమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన హార్డ్ వర్క్ అనేటువంటిది ఎక్కడికి పోదు, మనం చేసినటువంటి హార్డ్ వర్క్ అనేటువంటిది. దానికి సంబంధించి నోటిఫికేషన్స్ అన్నటువంటివి వస్తాయి. ఏపీపీఎస్సీ అనేటువంటిది మనకి దీంతో పాటు ఇక్కడ చూడండి, గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటా కింద అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ నెల 7వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అన్నటువంటి దాన్ని కూడా కండక్ట్ చేస్తామనే దాన్ని చెప్పిందనమాట. దాంతో మనకి ఏంటంటే త్వరలోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జాబ్ క్యాలెండర్ కోసం మాత్రమే ఎదురు చూడకోకుండా గ్రూప్స్ అన్నటువంటిది ఎలాగో అంత ఈజీగా అయిపోయేటువంటి ప్రాసెస్ కాదండి. ఖచ్చితంగా కూడా లాంగ్ టైం ప్రిపరేషన్ అన్నటువంటిది ఉండాలి. ఈ లాంగ్ టైం ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. లేదు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3 months ముందు 6 months ముందు కూర్చొని నేను చదివేస్తాను, డే అండ్ నైట్ మొత్తము చదువుతాను అంటే అది అయ్యే పని కాదు. దగ్గరలో పోయి రిటర్న్ వచ్చేస్తాం అనమాట. అలా కాకుండా కన్సిస్టెన్సీ అన్నటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా గ్రూప్స్ కి సంబంధించి కన్సిస్టెన్సీ ఉండాలండి. లాంగ్ టైం ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే అంటే మనకి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు 3 months లో మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 months లో ఎగ్జామ్ అనేటువంటిది ఉందంటే డైలీ డే అండ్ నైట్ చదవడం కంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రోజుకు ఒక 4 hours చదువుకున్నాం అనుకోండి, అంటే జాబ్ హోల్డర్స్ కి ఒక విధంగా షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత అదే పనిగా కాంపిటేటివ్ దీనికోసం మాత్రమే చదివేటువంటి విద్యార్థులకు ఒక షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ టైంని బేస్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ అన్నటువంటిది అంటే జాబ్ చేసే వాళ్ళైతే కనుక డైలీ ఒక 4 hours అన్నటువంటిది ప్రతిరోజు 4 hours చదువుతూ ఉన్నారనుకోండి, అంటే నోటిఫికేషన్ రావడానికి 1 year టైం పడుతుంది అనుకుంటే, లేదంటే ఇప్పటి నుంచి వేసుకున్న జాబ్ క్యాలెండర్ వచ్చినా ఏమైనా కూడా ఒక 6 months టైం అన్నటువంటిది ఈజీగా పడుతుంది. ఆ 6 months లోపు డైలీ 4 hours చదువుకుంటూ వెళ్తే వాళ్ళు హిస్టరీ తర్వాత ఈ జాగ్రఫీ ఏదైతే గ్రూప్ 2 కి ప్రిలిమ్స్ కి సంబంధించి ఉందో సిలబస్, హిస్టరీ జాగ్రఫీ లాంటి కాన్స్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఇక కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కీలకంగా ఉంటుందన్నమాట. ప్రతి ఎగ్జామ్ లోనూ కూడా మనం చూసుకుంటే ఈ ఓన్లీ గ్రూప్ 2 లోనే అని కాదండి, గ్రూప్ 2 లో అయితే కనుక మనకి ప్రిలిమ్స్ కి కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది 30 marks ఉంటుంది. ఈ 30 marks ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్
నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కరెంట్ అఫైర్స్ చదవాలంటే న్యూస్ పేపర్ చదవడం అనేటువంటిది డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లేనప్పుడు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదవడం అనేటువంటిది మనం మిస్ చేసుకున్నాం అనుకోండి, ఆ లింక్ అన్నటువంటిది మిస్ అవుతుంది. మళ్ళీ మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ సడన్ గా చదవాలంటే కనుక ఏదో ఒక టాపిక్ వచ్చి ఉంటుంది అనమాట. దానికి సంబంధించి ఇంతకు ముందు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది, ఆ లింక్ అనేటువంటిది మనం మిస్ చేసుకుంటాము. కాబట్టి అలా లేకుండా కరెంట్ అఫైర్స్ అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం అనేటువంటిది డైలీ లైఫ్ లో అలవాటు అయిపోవాల్సిన ఒక ప్రక్రియ. ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఇక దీనికి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి మనకు తెలుసు ఏపీపీఎస్సికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ FSO, FBO, తర్వాత ఎండోమెంట్, ఇంజనీరింగ్కి సంబంధించి ఇలాంటి కొన్ని నోటిఫికేషన్స్కి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అన్నటువంటివి స్టార్ట్ అవుతాయండి. మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అన్నటువంటి దాన్ని కండక్ట్ చేస్తుంది అనమాట. అందులో ప్రతి దాంట్లోనూ కూడా జనరల్ పేపర్ అనేటువంటిది కామన్గా ఉంది. పేపర్ 1, పేపర్ 2 అన్నటువంటివి జనరల్ పేపర్ అనేటువంటిది కామన్గా ఉంది. ఈ జనరల్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అన్నటువంటివి ఖచ్చితంగా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఆ కరెంట్ అఫైర్స్ ని అదే విధంగా దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ ఏ విధంగా అయితే క్వశ్చన్ ఫ్రేమింగ్ అన్నటువంటిది ఉంటుందో అదే విధంగా ఈ బ్యాచ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసామండి. ఉత్తమ్స్ అకాడమీ తరపు నుండి CA బ్రహ్మాస్త్ర 2026 అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసామన్నమాట. ఇందులో మీకు MCQs బ్యాచ్ అన్నటువంటిది ఉంటుంది, తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ అందించేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఈ MCQ బ్యాచ్ లో మనం చూసుకుంటే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, SI తర్వాత కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, కేవలము స్టేట్ సర్వీసెసే కాకుండా సెంట్రల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ యొక్క కోర్స్ అన్నటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో 100కు పైగా గ్రాండ్ టెస్ట్లు అన్నటువంటి వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చాము. తర్వాత ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ లో వచ్చేసి 30 క్వశ్చన్స్ అన్నటువంటివి ఇస్తామండి. ఈ 30 క్వశ్చన్స్ కు సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అన్నటువంటిది సైంటిఫిక్ అప్రోచ్ మెథడ్ లో, అంటే ఏవైతే రీసెంట్ గా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో ఈ రీసెంట్ ఎగ్జామ్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమింగ్ అన్నటువంటిది ఎలా ఉంది, తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్ అప్రోచ్ మెథడ్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటితో పాటు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ క్లాస్ లో ఇచ్చుంటామో అదే ఎక్స్ప్లెనేషన్ తో మీకు PDF అన్నటువంటి దాన్ని కూడా అవైలబిలిటీలో తీసుకొని వస్తాము. స్పెషల్ టాపిక్స్ అన్ని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ మాత్రమే ఉందండి. కోర్స్ అన్నటువంటి దాన్ని చాలా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాము. ఇక నెక్స్ట్ బ్రహ్మాస్త్ర, CA బ్రహ్మాస్త్ర 2026 అన్నటువంటి కోర్స్ అన్నటువంటిది ఇందుదాకా మనం డిస్కస్ చేసుకుంది గ్రాండ్ టెస్ట్లు మరియు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అండి. ఇందులో వచ్చేసి డైలీ CA కంటెంట్ అన్నటువంటి దాన్ని ఇస్తాము. అంటే డైలీ జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వీడియోస్ అన్నటువంటివి అప్లోడ్ చేస్తాము. ఆ వీడియోస్ లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి నోట్స్ PDF అన్నటువంటి దాన్ని కూడా ఫ్రీగా ఈ యాప్ లో అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నమాట ఈ కోర్స్ లో. తర్వాత 1-లైనర్ బిట్స్ అన్నటువంటివి బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ఉంటాయండి. ఇక MCQs గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి ఎవరైతే ఈ CA బ్రహ్మాస్త్ర 2026 కోర్స్ అన్నటువంటి తీసుకున్న అభ్యర్థులకి MCQ గ్రాండ్ టెస్ట్ అన్నటువంటి వాటిని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన, స్పెషల్ టాపిక్స్ అనేటువంటి వాటి పైన క్లాసెస్ అన్నటువంటి వాటిని సపరేట్ గా చేయడం జరుగుతుంది అనమాట. అవి కూడా మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము. ఇక్కడ చూసుకుంటే కనుక స్పెషల్ టాపిక్స్ అంటే ఒక స్టేట్ కి సంబంధించి స్కీమ్స్ కానీ ఇలాంటి వాటన్నిటికి సంబంధించి స్పెషల్ టాపిక్స్ అన్నటువంటి వాటిని కూడా ఇందులో కవర్ చేస్తాము. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ గా మాత్రమే ఉందండి. అంటే కోర్స్ అనేది అందరికీ రీచ్ అవ్వాలనే అనే ఉద్దేశంతోనే 490 రూపీస్ అన్నటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. కోర్స్ అన్నటువంటిది అందరూ కూడా యూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.